అందరికీ నమస్తే. 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 4 రోజులు అయింది. 4 పేపర్లు లీక్ అయినాయి. అసలు 10th క్లాస్ అంటేనే ఒక పెద్ద మాస్ కాపింగ్ ఎగ్జామ్ అని తెలంగాణనే కాదు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా అట్లే కనిపిస్తూ ఉంటుంది. మనం చదువుకున్న టైంలో అయితే 10th క్లాస్ మొత్తం మాస్ కాపింగే, కానీ కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోయింది. 10th క్లాస్ కూడా మాస్ కాపింగ్ అవకాశం లేకుండా ఒక స్ట్రిక్ట్గా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏకంగా పేపర్ లీకేజ్ ఫస్ట్ నకరకల్లో అయింది, తర్వాత మంచిర్యాల, వికారాబాదు, జుక్కల్. సరే, దీనిలో అక్కడ 11 మంది మీద కేసు, ఇక్కడ 3 మీద కేసు, 4 మీద కేసు, 2 మీద కేసులు నమోదు చేస్తున్నారు. సేమ్ నకరకల్లో అయితే తెలుగు పేపర్ ఆ రోజు ఫస్ట్ డే 21st రోజు తెలుగు పేపర్ రిలీజ్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఎట్లా వచ్చేసింది అంటే ఒక అమ్మాయి కిటికీ దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నది. బయట నుంచి ఎవరో వచ్చిండ్రు, ఫోటోలు దింపిండ్రు, ఫోటో చూయించని అడిగిరట. తర్వాత ఆమె చూయించింది, వాళ్ళు ఫోటో కొట్టుకొని వెళ్ళిపోయినరు. దాన్ని తీసుకుపోయి వాట్సాప్లో పడేసిండ్రు. ఇట్లా రకరకాల ఇష్యూస్. అమ్మాయి ఏకంగా డిబార్ చేసిండ్రు, ఝాన్సీ అనే అమ్మాయిని 10th క్లాస్ ఎగ్జామ్స్ నుంచి డిబార్ చేసిండ్రు. ఆమె మాట్లాడితే ఒకసారి వినండి, ఎందుకంటే ఆమె హైకోర్టు కూడా పోయింది ఈరోజే. హైకోర్టులో డిబార్ ఎత్తేయాలని హైకోర్టుకు పోయింది. ఒకసారి చూడండి, ఒకసారి అది మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడదాం. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 50 బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు అయిన మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, ఇది చేస్తావు చాలా మాట్లాడారు. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ అమ్మాయి చెప్పేది అంటే, నాకు తెలియదు, ఎవరో కిటికీ దగ్గరకు వచ్చిండ్రు, రాయి తీసుకొని కొడతామని బెదిరించిండ్రు, నేను చూపించిన ఫోటో తీసుకొని పోయినరు. అసలు ఎస్ఎస్సి నిర్వహణ ఈ ప్రభుత్వం వల్ల అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకో, ఒకటే ఇన్సిడెంట్ కదా, ఏదో తప్పిదంతో జరిగింది అనుకోవచ్చు. కానీ ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి? 1, 2, 3, 4 రోజులు పరీక్ష పెడితే 4 రోజులు పేపర్ లీక్ అవుతుందా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణ ఈ గవర్నమెంట్తో అవుతలేదు. వీళ్ళు నిర్వహణ సరిగా చేయలేకపోతున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏందో ఎవరికి తెలియదు, నిర్వహించేందుకు వచ్చే ప్రాబ్లం ఏందో తెలియదు. ఇంకో దగ్గర ఈ జుక్కల్ అనంట, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి గణితం పేపర్ల ప్రశ్నలు కాగితం మీద రాసి బయటకు పంపించారట. పేపర్ను ఇంకొక పేపర్ మీద రాసి బయటకు పంపించారు. వాటికి సంబంధించిన సమాధానాల చీటీలు కూడా సెంటర్లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపింగ్ పాల్పడ్డారు. అంతే, కొత్త మాస్ కాపింగ్లు ఇవి. అసలు ఈ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర ఏం భద్రత ఉంది, ఏం పోలీసులు ఉన్నారు, లేకపోతే ఇన్విజిలేటర్స్ ఏం చేస్తున్నారు, పరీక్ష నిర్వహణ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విద్యాశాఖ మొత్తం తన దగ్గరనే పెట్టుకున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఎందుకంటే నేను తప్ప ఎవరు నిర్వహించలేరు విద్యాశాఖ, నేను ఒక్కరినే సమర్థునని ముఖ్యమంత్రి దాని దగ్గర పెట్టుకున్నారు. చూస్తేనేమో 4 రోజులకు 4 పేపర్లు లీక్ అయిపోయి అబాస్ పాలయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అబాస్ పాలైంది, ఎస్ఎస్సి బోర్డు అబాస్ పాలైంది, విద్యాశాఖ మంత్రి అబాస్ పాలయ్యాడు, గవర్నమెంట్ అబాస్ పాలైంది. దీనిలో 4 రోజులకు 4 పరీక్ష పేపర్ లీక్ అయిపోయినాక ఏముంటుంది? ఇక పేపర్ లీక్ సంబంధించిన వార్త సోషల్ మీడియాలో అక్కడ ఇటు కొడితే లాస్ట్కి వచ్చి సూపరింటెండెంట్ను ఎవరినో సస్పెండ్ చేస్తారు. ఇంతకు మించి ఏం అయ్యేది కాదు, దీంతకు మించి చేసేది ఏం లేదు. ఒకరోజు తప్పు జరిగితే 2వ రోజు దాన్ని సర్దుకోవాలి, 2వ రోజు తప్పు జరిగితే 3వ రోజు సర్దుకోవాలి. అట్లా కాదు, వరుసగా 4 రోజులకు 4 రోజులు మొత్తం పోయింది. ఏంటంటే కొందరు ఉపాధ్యాయులు పాఠశాల 100% ఫలితాలు సాధించేందుకు ఇట్లా ప్రశ్నపత్రం బయటికి ఇచ్చి మాస్ కాపింగ్ చేస్తున్నారన్న ఒక చర్చ ఉంది. అది టీచర్ల తప్ప, స్కూళ్ళలో తప్ప, మరి చదువుకోకుండా వచ్చిన పిల్లల తప్ప, ఏందో ఏమో తెలుస్తలేదు. మొత్తం ఈ వ్యవహారంలో 2 విద్యార్థులు, ఏది జుక్కల్లా 2 మీడియా ప్రతినిధులంట, ఒక విద్యార్థి తండ్రి, తర్వాత వాటర్ ఇచ్చేతను, వాటర్ మ్యాను, తర్వాత జీపీ కారోబారు, మొత్తం 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇక్కడ 7 మందిని అరెస్ట్ చేసినారు. ఇదే అందరిని అరెస్ట్ చేస్తున్నారు, కానీ అసలు నిర్వహణ ఎక్కడ తప్పింది, నిర్వహణ ఎక్కడ ఉంది? ఇక దీనిలో ఏమైందంటే నకరకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన అనుచరులు, ఎమ్మెల్యే వేముల వీరేశం వాళ్ళ అనుచరులు, వాళ్ళ మనుషులు రజిత శ్రీనివాస్ అనే వాళ్ళు ఉన్నారు అనేది ఒక వార్త పుకారు అయింది. అది మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. అది తిరిగేసరికి మరి కేటీఆర్ చూసుకోవడం లేదో టక్కున ఆయన షేర్ చేసింది. దాన్ని షేర్ చేసే వరకు అదో పెద్ద కంపైంది. ఇప్పుడు ఏమైంది, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండ్రు ఆయన మీద,
ఒకటే పోలీస్ స్టేషన్లో మొత్తం 3 కేసులు పెట్టిండ్రు. ఒకటే పోలీస్ స్టేషన్లో కేటీఆర్ మీద 3 కేసులు. ఏం కేసులు అంటే కేటీఆర్ మీద కేటీఆర్ ఒక దాంట్లో A1, తర్వాత క్రిషాంక్ ఉన్నాడు కదా వాళ్ళ లీడరు, ఆయన ఒక కేసులో A1 అయ్యిండు. తర్వాత మధ్యలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ ఇన్ఛార్జ్ కొండతం దిలీప్, ఆయన ఒక A1 అయ్యిండు. మొత్తం ఒకటే పోలీస్ స్టేషన్లో ఒకటే ఇష్యూకి సంబంధించి 3 కేసులు, 3ట్లో ముగ్గురు ఒక్కొక్కరు A1 మంచిగా ప్లాన్గా అడ్జస్ట్ చేసినట్టుగా కనబడుతుంది. ఎవరు ఏమైంది SC/ST అట్రాసిటీ కేసు అంట, మరి దీనికి సంబంధమో తెలియదు. ఈ కేసులో తెలుగు స్క్రైబు, తర్వాత మిర్రర్ టీవీ, టీ న్యూసు, తెలుగు స్క్రైబు ఇట్లా అందరి మీద FIRలు నమోదులు చేసిండ్రంట. ఇంకెవరినేమో అరెస్ట్ చేయలే. కానీ దీనిలో 2 మైనర్లు, ఇప్పటికీ 11 మంది అరెస్ట్ అయినరు బయట వాళ్ళు. వీళ్ళందరినీ కేటీఆర్ మీద కేసు పెట్టారు. ఏమైందంటే నిజానికి ఇక్కడ ప్రభుత్వ తప్పిదం చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక తప్పిదం జరిగితే ప్రభుత్వ తప్పిదం కాదు, అవి పరిసరాల తప్పిదం, లేకపోతే ఇంకెవరి తప్పిదం అనుకోవచ్చు. వరుసగా పోతున్నాయంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆ ప్రభుత్వ ఫెయిల్ను డైవర్ట్ చేయడానికే ఈ పొలిటీషియన్స్ మీద కేసులు పెడతారు. అవును, వచ్చిన ఆరోపణలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఖండనిస్తే అయిపోయేదానికి SC/ST అట్రాసిటీ కేసు పెడతారా? SC/ST అట్రాసిటీ కేసు దేనికోసం పెడతారు? దానికి ఉన్న విలువను పోగొడుతున్నారు. SC/ST అట్రాసిటీ కేసును ఒక సందర్భంలో వాడాలి. ఆ సందర్భంలో వాడితేనే న్యాయం జరుగుతుంది. కానీ ఇట్లా అనేందుకు జస్ట్ నువ్వు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు SC/ST అట్రాసిటీ కేసు పెడతారా? సోషల్ మీడియా వాళ్ళు షేర్ చేసినప్పుడు మీ కులం మీద వాళ్ళకి తెలుస్తుందా? తెలిసే అవకాశం 100% ఉండదు. సోషల్ మీడియాలో కులాలు మతాలు అవన్నీ నడుస్తూ ఉంటాయి, పెట్టుకుంటారు. అందరూ ఏం పెట్టుకొని ఉండరు. పోస్ట్ వస్తే దానిలో కొద్దిగా నిజం ఉందని అనిపిస్తే, లేకపోతే ఆ పెట్టిన వ్యక్తి వీళ్ళకి ట్రస్టీ అయితే, వీళ్ళ నమ్మకస్తుడు అయితే ఆ పోస్ట్ ఎవరైనా షేర్ చేసే అవకాశం ఉంటుంది. బహుశా క్రిషాంక్ వాళ్ళ లీడర్ కాబట్టి కేటీఆర్ షేర్ చేసి ఉండొచ్చు. ప్రభుత్వము ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పేపర్లు లీక్ కాకుండా, పరీక్షలు మళ్ళీ నిర్వహించే సిచ్యువేషన్ రాకుండా ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడే ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టినట్టు కనిపిస్తుంది తప్ప, అసలు దీనిలో తప్పు జరిగిన దగ్గర ఒక చిత్తశుద్ధితో ఆ తప్పును సరిదిద్దుకుందాం, మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తే పిల్లలు ఆగమవుతారు, మళ్ళీ ఈ ప్రభుత్వాలకు వచ్చిన నొప్పి. అంతకుముందు గవర్నమెంట్ కూడా పేపర్ లీక్ అయింది కదా, అంతకుముందు గవర్నమెంట్లో ఈ TSPSC పేపర్ లీక్స్ అయినాయి. ఆ పేపర్ లీక్స్ అయినప్పుడు కూడా వీళ్ళు కొద్దిగా ఓవర్గా స్పందించేసి ఇవతల ప్రతిపక్షం అప్పుడు కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్షం ఏమో వాళ్ళను గుంజింది, వీళ్ళు వచ్చి ట్రాప్లో పడ్డారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చే వరకు, వీళ్ళు అధికారంలోకి వచ్చే వరకు ఎవరు అన్యాయం చేసినా అంటే పేపర్ లీక్ అయినా అనొద్దు, ఎవరెవరన్నా తిట్టినా ఏమనొద్దు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు. పోలీస్ స్టేషన్ మొత్తం గాంధీ భవన్ లాగా మార్చి పాడేసినారన్న ఒక పెద్ద ఆరోపణ తెలంగాణ ప్రజల్లో వస్తున్నది. కేవలం కాంగ్రెస్ లీడర్లు నడిపే స్టేషన్ లాగా పోలీస్ స్టేషన్లు మారిపోతున్నాయని. అసలు ఏ కేసు ఎందుకు పెట్టాలి? అసలు FIR SC/ST కేసు నమోదు చేయాలంటే దానికి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. ఆ గైడ్లైన్స్ను కూడా నకరికల్ పోలీసులు తుంగలోకినట్టు కనిపిస్తున్నది. ఖచ్చితంగా ప్రాథమిక ఆధారాలు సేకరించాలి, వాళ్ళ కులంతో తిట్టినట్టు కనబడాలి, అది కూడా 4 రోజుల మధ్య తిట్టినట్టు ఉండకూడదు. ఇట్లాంటి చాలా రూల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఆ రూల్స్ ఏం పట్టించుకోలే. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిర్రు, వేముల వీరేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల చేత కేసులు పెట్టించిండు, యువతరు ప్రత్యర్థి పార్టీ కాబట్టి వేసి పడేయాలి, కేసు వేయాలి అంతే. కానీ అనవసరంగా ఇక్కడ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉంది అనేది జనాలకు పోకుండా తీసుకొచ్చి ఈ కేసులు SC/ST కేసులు ఇట్లాంటి నమోదు చేసినట్టు కనిపిస్తుంది తప్ప, కనీసం ఒక విద్యార్థులకు ఒక భరోసా, విద్యార్థి తల్లిదండ్రులకు ఒక భరోసా లేదు. ఎగ్జామ్స్ కరెక్ట్ నిర్వహిస్తాం, ఇంకా ఎగ్జామ్సే అయిపోయి వచ్చినాయి, 4 ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంక మిగిలిన ఎగ్జామ్స్ ఏముంటుంది, అవి కూడా ఇట్లా అయితేమో తెలియదు. కానీ ఈ పేపర్ లీకుల తర్వాత ఏంది, ఇన్ని పేపర్ లీక్ అయ్యి రేపు నాడు ఉన్న కోర్టుకు పోతే సరే, ఝాన్సీ అనే అమ్మాయి అయితే కోర్టుకు పోయింది, ఆమె డీబార్ ఎత్తానికి పోయింది. కానీ ఎవరో కోర్టుకు పోయారు అనుకో, ఇన్ని పేపర్ లీక్ అయిపోయినాయి, రీ-ఎగ్జామ్ పెట్టాలని పరిస్థితి ఏమవుతుంది? గవర్నమెంట్ పరువు పోతుందేమో, కానీ పిల్లలు మళ్ళీ చదవాలంటే తిప్పలు పడాల్సి వస్తుంది. పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే మొదలు 10th క్లాస్ పిల్లలు కొద్దిగా మానసిక ఒత్తిడికి గురై ఉంటారు. వాళ్ళు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ అనేది వాళ్ళు ఎట్లనే పాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, మార్కులు అవన్నీ చాలా ఉంటాయి వాళ్ళ పంచాయతీలు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రెషరు, స్కూళ్ళ ప్రెషరు, టీచర్ల ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అనవసరంగా ప్రభుత్వం మీనావేశాలకు పోయి, లేకపోతే దీన్ని కూడా రాజకీయాలకు గుంజి ఆడ పరీక్ష నిర్వహణ గాలి కుదిరేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అనవసరంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళను పరిచయం చేయొద్దని మాత్రం ఖచ్చితంగా కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.